అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. జనసేన నాయకులు కావచ్చు, ఇంకే నాయకులకైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని అర్థం చేసుకొని దీని మీద మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని తెప్పేస్తా, 3 రోజులు అయిపోతుంది సమస్య, నేను మాట చెప్పేయగలను. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోగలను, కానీ ఏం చేయను. అలా కాకుండా నేను 3 నెలలు ఎందుకు సమయం, 100 రోజులు సమయం ఎందుకు అడుగుతున్నానంటే చాలా త్రికరణ శుద్ధిగా మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అందుకని మీకు ఒకటి చెప్తున్నా, నిజం కురచ బొంకు పొడవ అంటారు. అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం, అసలు మేమేం చేయగలం అన్నీ చెప్పట్లా. నిజం మీకు చేస్తానని చెప్తాను. మీకేం చెప్పాను, మీకు నిలబడతానంటే నిలబడతా. మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాం. దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు. మీకు నా టర్మ్లో, నా టెన్యూర్లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడుకుని తెప్పించగలను. ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు. దీనికి ఎందుకు 100 రోజులు అడుగుతున్నాను చెప్తా మీకు. అన్ని నా చేతుల్లో లేవు. ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి, అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే, మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది, వాస్తవాలు, దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి. ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు చాలా కలెక్టర్ గారు కూడా షణ్మోహన్ గారు తెలుసు పాపం ఎంత కష్టపడి చేస్తా ఉన్నారు మనందరి కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం. మన పాడా యాక్ట్ చేసాం, మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల. అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా. మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట వాళ్ళు తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకొని నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను. ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులు అంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకని నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన చాలా కారణాలు చెప్పారు. అందుకని మేము ఒక 20 చోట్ల మేము శాంపిల్ తీసుకుంటాం. అవసరమైతే డీప్ డైవర్స్ ఉంటారు కొంతమంది మా సంస్థల్లో, మేము వాళ్ళని సముద్రం మా గర్భంలోకి పంపిస్తాం. వాళ్ళు చెప్తారు కొంచెం, మీరు కూడా వాళ్ళని మీ సహాయ సహకారం మీ పడవల్లో తీసుకెళ్ళి ఇలాంటి ఇక్కడ మాకు ఉంది ఇబ్బంది అని అంటే వాళ్ళు లోపలికి పోయి ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ఆ మట్టిని తీస్తారు. అసలు అక్కడేమో సముద్రం మట్టంలో గర్భంలో ఏదన్నా ఈ పారిశ్రామిక కాలుష్యం ఉందా, అసలు ఉంటే ఎంత ఉంది, అసలు లేదా, వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు. దీని మీద అది చేసిన తర్వాత మనం నిర్ధారించాం. ఇది అసలు ఎంత ఉండాలి అనేది కొన్ని ప్రమాణం ఉన్నాయి. అంటే కాలుష్యం ఉంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది, ఏ స్థాయిలో ఉంది, అసలు మత్స్య సంపద చచ్చిపోయేంత కాలుష్యం ఉందా లేదా, ఏం కారణాలు, 100 కారణాలు ఇవన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు. మీతో మాట్లాడిన వారం రోజులు చేసామా 5 రోజులుగా అక్కడ పిఠాపురం నుంచి వచ్చిన 5 రోజులకే నేను కరెక్ట్ 5 రోజుల తర్వాత జోగాన్ని పిలిపించి మాట్లాడితే ఆయన చెప్పారంటే ముఖ్యంగా మేము ఆయన కేరళ వాస్తవ్యులు, మేము కేరళలో ఇలాంటివి చేస్తాం. మనకుంది ఉప్పాడ కొత్తపల్లిలో 7,200 మంది ఫిషర్మెన్ ఇళ్ళు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి. దీని మీద 25,600 మంది వ్యక్తులు బతుకుతున్నారు. 7,200 కుటుంబాలు వాటిని ఆధారం చేసి ఇంతే కదా సార్, మన 25,000 మంది 25,600 మంది. దీనికి నేను ఏం చెప్పానంటే ముందుగా 5 చెప్పాలి, రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉందో అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్. అది నేను ఫస్ట్ రాగానే అదొకటి తెలియజేశాను. తర్వాత సీ ర్యాంచింగ్ అని ఉంది. దాంట్లో మనం ఏం చేయాలి, సముద్రపు జీవాల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం. సో దాంట్లో భాగంగా ఏం చేసాం, మనం ఒక 50,000 మన పండుగ అప్పల్ని మనం చేసాం.
అంటే మత్స్య సంపద తగ్గిపోయింది, మనం వదిలేం వాటిని. సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే అక్కడ చేపలు ఉండడానికి, మీకు తెలియదు ఏం, చేపలు ఉండడానికి అక్కడ ఇది పోయింది, వాటికి నివాసాలు లేవు. సో మేజర్గా ఒకటి సముద్రంలో మత్స్య కొంత పిల్లల్ని విడిచిపెట్టడం, సీ ర్యాంచింగ్ చేద్దాం. సీ ర్యాంచింగ్ చాలా ఉంటుంది. మన గుర్రాలను మేకలను ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయన సలహాతోటే 50,000 పండుగప్పల్ని మన విడుదల చేయడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ పెట్టిన తర్వాత మనం ఆయన అన్నది ఏంటంటే మళ్ళీ వాటన్నిటికీ నివాసయోగ్యం ఉంటుంది. మళ్ళీ అక్కడ మనకి ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు అనుకున్న చోట దొరుకుతుంది. ఇది ఒకటి చేద్దాం అనేది. వాట్ ఈస్ ఇన్కమ్ సార్? యూ సెడ్ హౌ మచ్ ఇన్కమ్ పర్ యానం? ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు వెళ్ళి ఏం నేర్చుకోవాలి అని అంటే, ఇప్పుడు మన దగ్గర మత్స్య సంపద లేదు, వెళ్ళిపోతుంది అంటే నివాసయోగ్యం లేదు అక్కడ అనేది. ఆ నివాసయోగ్యానికి మనం ఏం చేయాలి? కొంత సిమెంట్ దిమ్మలు లాంటివి పెడతాం, ఇలా ముళ్ళలాగా ఉంటాయి. అంటే కొన్ని సిమెంట్ స్ట్రక్చర్స్ లాంటివి మనం వదులుతాం కింద, వదలగానే వాటికి నాచు పట్టుకుంటే దానికి కావాల్సిన చేపలు వదిలితే, ఇది నాకు ఎందుకు బాగా నేను ఏం చెప్పానంటే ముందు మనకి సంపద పెరగాలి మనకి. సో 1500 చదరపు మీటర్లు విస్తీర్ణంలో 1 టన్ను సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ రీఫ్ సముద్రం ఉంచడం, 300 రకాల సముద్ర జీవాలు, అందులో కనీసం 50 వాణిజ్య విలువలు కలిగిన చేపలు ఉంటాయి, అంటే మీరు అమ్ముకోగలిగే చేపలు. దీని ద్వారా ఆయన అనేది ఏంటంటే 2 ఏళ్ల కాలంలో కనీసం మీకు ఒక 2 కోట్ల ఆదాయం దొరికే సమర్థత దీనికి ఉంది. సో దీంట్లో మీరు గ్రూప్గా ఏర్పాటు చేసుకుంటారా లేదంటే, అలాగే ఇది మత్స్యకారు యువతకి. సో ఆడపడుచులకి ఏం చేసాం, ఇంట్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఏం చేసాం అంటే మెరైన్ ఆల్గే కల్టివేషన్. ఇదేంటంటే పోషక విలువలు ఉంటాయి, ఔషధ విలువలు ఉంటాయి. అలాగే దీన్ని కాస్మెటిక్స్ కింద వాడతారు, లేదంటే ఫెర్టిలైజర్ కింద వాడతారు, బయోఫ్యూల్స్ కింద వాడతారు. దీన్ని ప్రోటీన్ పౌడర్గా చేస్తారు. అలాగే జపాన్ వాళ్ళు తినే సూషి అనే దాంట్లో పెడతారు, సాలడ్స్లో వాడతారు. అలాగే కాస్మెటిక్స్లో కూడా మాట్లాడతారు, ఐ క్రీమ్స్. సో అందుకని ఈ సీవీడ్ని తయారు చేసేది ఆడపడుచులు కనుక తీసుకుంటే అది యువత ఇలా చేస్తే ఆడపడుచులకి ఇది వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో దగ్గరలో ఉండే ఆదాయం చేసుకోవడానికి. అందుకే దాని స్టడీకి తమిళనాడుకి వెళ్ళి మీరు దీన్ని నేర్చుకుంటారు. పగడపు దిబ్బల, మీరేమంటారు? పగడపు దిబ్బలు అంటారా? అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు 323 కోట్లు వాళ్ళు బడ్జెట్ ఉంది. దానికి నేను హోమ్ మినిస్టర్ గారి ఆఫీస్తో మాట్లాడిన. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే సూచనప్రాయంగా తెలియజేశారు, మేము తెలియజేస్తాం. అంటే దానికి ఇంకొక మాట చెప్పడానికి నేను ఢిల్లీ వెళ్తాను ఒక 2 రోజుల తర్వాత. అది మీ దృష్టికి పట్టుకొస్తాను. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.